నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నం పరిధిలోని శ్యామసుందరపురం వద్దనున్న ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థనలు. సుమారు 2000 మంది ముస్లిం సోదరులు హాజరు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాషా సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. శ్రీనివాసుల ఆధ్వర్యంలో పాషా సునీల్ కుమార్ కు ఘన స్వాగతం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం. గెలుపే లక్ష్యంగా మండల నేతల నిమగ్నం. రంజాన్ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్నం పరిధిలోని శ్యామసుందరపురం వద్దనున్న ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు. కోటలోని జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనకు కోట మండలంలోని సుమారు 2000 మంది ముస్లిం సోదరులు హాజరయ్యారు. జామియా మసీద్కు చెందిన హిమాం సాహిబ్లు అయినటువంటి హిదైతుల్లా మౌలానా బషీర్ మౌలానా సమక్షంలో ప్రార్థన చేసి రంజాన్ ప్రాధాన్యతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈద్గా తలదాత అల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమార్తె సురేఖమ్మ దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ పరిధిలో ఉన్న ముత్తవలి కమిటీ అధ్యక్షులు షేక్ మోబిన్ బాషా మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ఎంతో సుందరంగా ఈద్గా తయారైందని, కమిటీ సభ్యులు గత షరీఫ్ సాహెబ్, ఇలియాస్ అబ్దుల్లా అంజాద్ కొన్ని రోజులు ఈద్గా వద్ద ప్రార్థన చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు మోబిన్ బాషా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మా కోట మండల ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. గత 30 రోజుల నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు, పిల్లలు, పెద్దలు తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా 30 రోజుల పాటు కఠోర ఉపవాసంతో, 30 రోజుల పాటు కఠోర శ్రమతో, కఠోర దీక్షతో 30 రోజులు ఉపవాసాలు ఉండి 30 రోజులు కూడా తరావీ నమాజ్ ఆచరించి, అదేవిధంగా జకాత్ తీసి నమాజులతో పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ 30 రోజుల పాటు నమాజులు చదివి భగవంతునికి అతి దగ్గరైన జరిగింది. ముఖ్యంగా ఈ రంజాన్ నెల పవిత్రమైన రంజాన్ మాసం. పవిత్రమైన మాసం ఎందుకు వచ్చిందంటే, ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి గ్రంథం ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఈ రంజాన్ నెలలో భగవంతుడు ఈ భూమి మీదకి ఆవిష్కరించడం జరిగింది. అందుచేత ఈ నెల అతి పవిత్రమైన నెలగా భావించి ప్రజలందరూ కూడా భగవంతునికి అతి దగ్గరవడం కోసం ఈ జకాత్లు కానివ్వండి, ఈ తరావీ నమాజ్ కానివ్వండి, ఈ 30 రోజుల ఉపవాసం కానివ్వండి, అన్నీ కూడా చేయడం జరిగింది. అందువల్ల ఇది భగవంతునికి అతి ప్రీతిపాత్రమైనటువంటి నెల. అదేవిధంగా మన చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కోట మండలం, కోట గ్రామం, కోట మండలం, గూడూరు నియోజకవర్గం, అలాగే నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండే సర్వమానవాళికి కూడా మా తరఫున ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు గత నెలలో నెలవంకను చూసిన రోజు నుంచి ఈరోజు నిన్నటి దినాన నెలవంకను చూసిన దాకా, అనగా 30 రోజులు రంజాన్ నెల. ఆ నెలలో మా ముస్లిం సోదరులందరూ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి ప్రతి క్షణం దేవుడి స్మరణలోనే ఉంటూ ఖురాన్లు చదువుకోవడం, ఆయత్తులు చదువుకోవడం, సూక్తులు చూసుకోవడం, మంచి పనులు చేయడం, ఫిత్రా, జకాతు అలాంటి మంచి పనులు చేస్తూ దేవుని స్మరణలోనే ఈ నెలంతా ఉంటారు. ఈ ఉపవాస దీక్షలు కూడా ఉదయాన్నే 4:30 నుంచి, వేకువజామున 4:30 నుంచి, అలాగే సూర్యాస్తమయం సమయం 6:30 దాకా కూడా ఎంగిలి కూడా మింగకుండా కఠోరమైన ఉపవాస దీక్షలు ఉంటూ, ఇంత ఎండలో కూడా చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళ దాకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా కఠోర ఉపవాస దీక్షలు ఉంటూ నిన్నటి దినాన్న నెలవంకను చూసిన తర్వాత
ఆ ఉపవాస దీక్షలని విరమించి ఈ రోజున రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా కోట గ్రామంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి సౌహృద్భావ వాతావరణంలో ఈరోజు మేము పండుగ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ సంవత్సరం ఆర్డీఓ కిరణ్ కుమార్ గారు ఆయన దాతృత్వం, అలాగే నేదురుమల్లి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి ఆర్థిక సహాయం, అలాగే మన కోట ముస్లిం ప్రజలందరూ చేసిన ఆర్థిక సహాయంతో మనం అత్యంత సుందరంగా మనకుండే ఈ ఈద్గా ప్రాంగణంలో అత్యంత పటిష్టంగా ప్రహరీ గోడని నిర్మించుకోవడం జరిగింది. దానివల్ల మాకు ఈ సంవత్సరం ఈ పండుగ కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ పండుగని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నాము. అలాగే ఈ స్థలాన్ని 40-50 ఏళ్ల క్రితమే మాకు ఇచ్చిన అల్లారెడ్డి మసూదన్ రెడ్డి గారి కుమార్తె అల్లారెడ్డి సురేఖమ్మ గారు ఈరోజు మా మధ్యకు వచ్చి ఆమె ఇంకా కూడా ఇలాంటి పని చేశారు నాన్న, చాలా గొప్పగా ఉంది, మీకు దీన్ని తొందరలోనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని కూడా ఎలక్షన్ కోడ్ అవ్వగానే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తానని చెప్పి ఆమె మా అందరి మధ్యలో నుంచి ఆమె కోరడం జరిగింది. ఆమెకి చేతులెత్తి మొక్కుతున్నాము. ఆ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఆమె మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద నిండుగా మెండుగా ఉండాలని, అలాగే ఈరోజు ఆమె మా ముస్లిం సోదరుల పట్ల ఎంతో గౌరవభావంతో మీరు ఈ విధంగా పండగకి ఇక్కడికి వస్తారు కదా, అక్కడికి వచ్చే పేదవాళ్ళందరికీ కూడా, బీదవాళ్ళందరికీ కూడా అన్నదానం నేను చేస్తానని చెప్పి దాదాపు 40 నుంచి 50 వేలు ఖర్చు పెట్టి ఆమె ఈరోజు 300 మంది పైగా అన్నదానం ఇవ్వడం జరుగుతుంది. ఇదెంతో సౌహృదమైన వాతావరణం. ఆ కుటుంబ సభ్యులందరి మీద దేవుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే మా ముస్లిం సోదరులు ఊర్లో ఉండే ప్రజలందరికీ ఆ అల్లా కృప, అల్లా దయ, అల్లా ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండే మా ఊరి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ టైంలో అయితేనేమి మసీదు కమిటీ వాళ్ళు చేసిన సేవ ఎంతో గొప్పది. దాన్ని ఎవరు కూడా కాదనలేని నిజం ఇది. ప్రతి ఒక్క క్షణం ఉదయం మొదటి నమాజు 4:30 నుంచి సాయంత్రం ఇఫ్తార్ టైం, దాని తర్వాత మనకు జరిగే తరావీ, వీటన్నిటిలో కూడా మసీదులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ ఒక్క చిన్న లోటుపాటు లేకుండా ఎప్పటికప్పుడు అమరుస్తూ ఎప్పుడు అందుబాటులో ఉండి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ జరుపుకోవడానికి అయ్యే వాళ్ళు చేసిన కష్టం, రాత్రి 2 గంటల దాకా కూడా ఇక్కడే ఉండి ఈ షామియానాలు అయిపోయడం, ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ పరచడం చేశారు. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా, మా మౌజాన్లు, మా ఇమాం సాబులు, వాళ్ళందరికీ కూడా దేవుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. మా ఊరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులదూగాలని ఈరోజు ప్రార్థనలో కూడా మా అందరి తరఫున మౌజాన్ ఇమాం సాబ్ గారు కోరడం జరిగింది. ఆ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ మా మీద నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, మీ ప్రేమాభిమానాలు ఇదే విధంగా ఉండాలని మా మీద కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు కోట వాకాడు చిట్టమూరు మండల ముస్లిం సోదరులకు, ప్రపంచ మానవాళికి రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అనే పండుగ మానవుడు జన్మించిన తర్వాత 11 నెలల పాటు సుఖాలు అన్నీ అనుభవిస్తాడు. ఇక రంజాన్ పండుగ ఒక నెల రోజులు మాత్రం కఠినమైన దీక్షతో మానవుడు చేసిన తప్పిదాలన్నీ కూడా క్షమాభిక్ష కోరుకోవాలని భగవంతుడు దేవుడి ముందు, అల్లా ముందు వేడుకునేదానికి ఇది మంచి అవకాశం. మనం చేసిన పాపాలను అన్నింటినీ కూడా క్షమాగుణం ప్రసాదించమని అల్లాని కోరుకునే అవకాశం రంజాన్ పండుగ నాడు ఎక్కువ పుణ్యాలు కూడా లభిస్తాయి. మనం చేసిన తప్పులన్నింటికి కూడా పరిహారంగా ఈ రంజాన్ నెల అంటేనే అర్థం ఏంటంటే ఆన్స్ అంటే నిప్పులాగా కాలిపోతుంది. మనం చేసిన తప్పులన్నీ కూడా పూర్తి రూపంలో అయిపోతుంది. ఈ రంజాన్ నెలలో మనం రోజా, జకాత్ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం చేసిన తప్పులన్నీ కూడా క్షమాగుణం అల్లా ప్రసాదిస్తారని రంజాన్ వేడుకని మహమ్మద్ ప్రవక్త గారు నిబద్ధతతో పాటించమని ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీఐ యాజమాన్యానికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపొడి లక్ష్మమ్మ కండ్రిగ గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుష్మారెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాషన్ సునీల్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు. పలు దేవాలయాల్లో స్వామివార్లను దర్శించుకున్న పాషన్ సునీల్ కు శాల్వాలు, గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామ వీధుల్లో రోడ్ షోలు చేపడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పార్టీ నాయకులు ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, వారి ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు విధంగా టీడీపీ నాయకులు సూపర్ 6 పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. మనస్ఫూర్తిగా స్వాగతం బాబు గారి గురించి మనందరూ కూడా చెప్పవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్, కానీ మేము ఉండేది మాత్రం తెలంగాణ. కానీ 2019లో చేసిన మనందరం కలిపి చేసిన ఒకే ఒక తప్పు ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మా అందరినీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయింది. కానీ 2019లో మన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పటి వరకు తీర్చలేక దానికి మా వద్ద సహాయం మేము చేయాలి అని చెప్పి ఈ రోజు 2024 ఎలక్షన్స్ కి మేమందరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా సంక్షేమ పథకాల గురించి తెలుసా? సూపర్ 6 తెలుసా? మీ అందరికీ పథకాలు తెలుసా? ఆ శక్తి పథకాలు తెలుసా అమ్మా మీ అందరికీ? మనకి ఏమేమి అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుసా? ఏమేమి చెప్పారు? ఏమేమి చెప్పి వచ్చిన తర్వాత పెన్షన్ ఎంత? 4000. రేపు మీ సునీల్ అన్న ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం అయిన తర్వాత మీకు వచ్చే పెన్షన్ డబ్బులు 4000. నువ్వు పైకి రా. ఈ రెండింటికి మీరు ఓటేయాలి ఖచ్చితంగా. అట్లాగే ముఖ్యంగా ఎందుకు ఓటేయాలి పెద్ద ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాం. మీ ఊర్లో ఒక తట్టెల మట్టి వేసారా జగన్మోహన్ రెడ్డి గారు? న్యాయం చెప్పండి మీరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాయి ఈ ఊరికి. ఏం సేనాయి కానివ్వండి, మా రవీంద్ర అన్న పాప ఆ పాప కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులు అందరికి కూడా నేను తెలుసు. కానీ గతంలో వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మన వాళ్ళు చెప్పారు సూపర్ 6 పథకాలు, అవన్నీ కూడా మీకే, వేరే వాళ్ళకి కాదు. ఎందుకంటే తల్లి మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఏనమ్మా 3. తర్వాత బస్సులో ఉచిత. తల్లి మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి తల్లి 59 సంవత్సరాల ఆపురోళ్ళు ఎంతమంది ఉన్నా అన్ని 1500 నెలకిస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. తల్లికి 58 సంవత్సరాలున్నా 59 సంవత్సరాలున్నా 1500, ప్లస్ ఆ ఇంట్లో కూతురికి 25 సంవత్సరాలున్నా ఆమె కూడా 1500, ఆ ఇంట్లో కోడలికి 45 సంవత్సరాలున్నా ఆమె కూడా 1500. 59 దాటితే 60 దాటితే ఇప్పుడే చెప్పారు మేడం గారు 4000. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ను కోట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పరిచయం చేసి రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని గెలిపే లక్ష్యంగా మండల నేతలు నిమగ్నమైపోయారు. అందులో భాగంగా కేశవరం, మద్దాలి, ఉనుగుంటపాలెం, చిట్టేడు గ్రామాల్లో పర్యటించిన మేరిక మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమీక్షించారు. గ్రామంలో పార్టీ బలం ఏ మేరకు ఉందో తెలుసుకుంటూ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగటి సంపత్ కుమార్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, శ్రీరామ్, గురుస్వామి, ఒలువకాలి ప్రసాద్, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదతి రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, పుట్ట నారాయణ, రఘురామయ్య, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగమ్మ లోపల రండి. రాధయ్య వచ్చుండు. సబ్బార్ రాధయ్య రమ్మను. రమ్మన్న ఒక పొజిషన్ లో ఉండవు. సంపత్ ఇట్రా ఊరికే ఒక ఫోటో మీరు అప్పుడప్పుడు ఊరికి వస్తే
రంజాన్ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడ్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ వద్దనున్న ఈద్గా ప్రాంగణంలో జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనకు హాజరయ్యారు. మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి రంజాన్ పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా మత పెద్ద అమీర్ మాట్లాడుతూ ఈ రోజు ముస్లింలకి ఎంతో పవిత్రమైన రోజుగా చెప్పారు. రంజాన్ మాసం ప్రారంభించినప్పటి నుండి అల్లా ఆశీర్వాదం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటూ అల్లాను ప్రార్థిస్తామని, నేటితో ఉపవాసాన్ని ముగించి అల్లా ఆశీర్వాదం కొరకు పిల్లలు, పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తామని తెలియజేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొన్నారని తెలిపారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈరోజు వాకాడు బీసీ కాలనీ అదేవిధంగా వాకాడ్ జామియా మసీద్ రెండు మసీదుల ముస్లింలు ఒక ఈద్గా దగ్గర చేరి దగ్గర 400 కుటుంబాలు ఒకే దగ్గర జమ అయి అల్లాతో ప్రార్థన అడగడానికి ఒక ఈద్గా స్థలాన్ని సంవత్సరాల్లో 2 సార్లు ఎంచుకోవడం అవుతుంది. ఒకటి ఈదుల్ ఫితర్, 2 బక్రీద్కి అల్హమ్దులిల్లా ఈద్గాకి రావడం జరుగుతుంది. అల్హమ్దులిల్లా ఈరోజు వాకాడ్లో ఎంతమంది అయితే ముస్లిం సోదరులు, పెద్దలు, చిన్నలు, నడవలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అల్లా దగ్గర ప్రార్థన చేయడానికి చాలా సంతోషంతో, ఈరోజు ముఖ్యంగా ముస్లింలకి చాలా పవిత్రమైన రోజు. ఎందువల్ల అంటే 30 రోజులు ఇష్టంగా ఉపవాసం ఉండి ఉదయం 4:30 నుంచి సాయంత్రం 6:30 దాకా మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పవిత్రమైన ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాసం పూర్తి అయిన ఒక సంతోషంలో ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో ఇక్కడ ఎంతమంది అయితే నిలబడుతున్నారో మత పెద్దలు, గురువులు, ఏ విధంగా అయితే ఊరి యొక్క పెద్దలు కూడా దీంట్లో ఉన్నారు. చాలా మంది విలువతో కూడిన ప్రార్థనలు చేయడానికి, అల్లా దగ్గర వేడుకోవడానికి, అల్లాతో అడిగి తీసుకోవడానికి ముస్లింల యొక్క వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే ఇతరుల దగ్గర పోయి చేయి సాపే అలవాటు ముస్లింలకు లేదు. ఏది కావాలన్నా కూడా 2 రకాతు నమాజ్ చదివి అల్లాతో తీసుకునే యొక్క గొప్ప భాగ్యాన్ని అల్లా తాలా ముస్లింలకు ప్రసాదించున్నాడు. దానివల్ల ప్రతి ఒక్క ముస్లింలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా మిన్నుగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ముస్లింలు, చిన్న పిల్లలు, నడవలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈద్గాకు వచ్చి ఈదుల్ ఫితర్ 2 రకాతు వాజిబ్ నమాజ్ చదివి అల్లాతో దువా చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా ఇక్కడ ఎంతమంది అయితే పెద్దలు ఉన్నారో అల్లా తాలా వాళ్ళు అందరి ఆయుస్సును పెంచుగాక, ఎంతమంది అయితే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆయుస్సును కూడా అల్లా పెంచుగాక. ఆ యొక్క ప్రార్థన నిమిత్తం అల్హమ్దులిల్లా ఈద్గాకు రావడం అయినది. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఒకరికొకరు ముసాఫా చేసి చాలా ఈ యొక్క సంతోషం అల్లా తప్పక ఈ సంతోషాన్ని ఎవరు తీర్చలేరు. అటువంటి సంతోషమైన దినం ఈరోజు. అందువల్ల ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనడం గమనార్హం. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత జాతికి శుభదినం. ఎందుకంటే ఒక సంఘ సంస్కర్త, ఒక విద్యావేత్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. 198 సంవత్సరాల క్రితమే మరి ఆ రోజుల్లో ఎలాంటి మరి విజ్ఞానం లేనటువంటి రోజుల్లో, ఎలాంటి వస్తువులు లేనటువంటి రోజుల్లో మరి కొన్ని సంస్కరణలు ఈ సంఘంలో కొన్ని దురాచారాలని రూపుమాపి మరి ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, మరి ఇక్కడ కుల మత భేదాలు లేకుండా వాటన్నిటి మీద పోరాటం చేసి మానవులంతా సమానం, దీనిలో భేదాలు తీసుకురొచ్చేది ఇది మంచిది కాదు, భారత జాతి అంతాగా కూడా ఐకమత్యంగా ఉండాల్సిందేను, మరి అందరూ మరి విద్యావేత్తలు అయితే
ఈ సమాజం బాగుపడుతుందని సమాజ శ్రేయస్సు కోసం సుమారు 200 సంవత్సరాల ముందు జన్మించినటువంటి ఆయన మరి ఆ రోజు నుంచి కూడా పోరాటం మొదలుపెట్టి మరి సంఘ సంస్కర్తగా పేరొందినాడంటే నిజంగా ఆ మహానుభావుడికి 200 సంవత్సరాలు కాదు, రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ భరత జాతి ఆయన గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాలా. మరి ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నడిచి ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. నెలవంక దర్శనంతో గూడూరు పట్టణంలోని జామియా మసీద్ వద్ద ముస్లింలు ప్రార్థన నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పవిత్ర రంజాన్ నెల నేటితో ముగిసింది. నెలవంక దర్శనంతో జామియా మసీద్ను విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మసీద్ వీధిలో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ సందర్భంగా మసీద్ వద్ద భారీగా బాణసంచా కాల్చి ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటున్నాయని, గడిచిన 5 సంవత్సరాల్లో పారిశ్రామికంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా వెల్లడించారు. గూడూరు పట్టణంలో నవీన్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా సమక్షంలో 80 మంది బీజేపీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి నవీన్ స్వాగతం పలికారు. నవీన్ గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల్లో కొత్త ఫ్యాక్టరీ ఒకటి కూడా రాష్ట్రానికి రాలేదని, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, బిందురెడ్డి, చెంచురెడ్డి, మన్యం, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చేరిన మెంబర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి. అసలు ఈ రాష్ట్రం ఎందుకు అయిపోయింది? ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. మన ఫస్ట్ నుంచి ఎంతోమంది చేశారు. విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, జలగ వెంగళరావు కావచ్చు, మీకు కాసు బ్రహ్మానంద కావచ్చు, రెడ్డి గారులు కావచ్చు, అందరూ చేశారు. మరి ఈ రెడ్డిని ఎక్కడ దొరికారో మనకు మా ఆంధ్రప్రదేశ్కి? ఈ రెడ్డి అసలు ఏ రెడ్డి? అసలు రెడ్డా ఎవరని తెలియదు. రెడ్ల పరిపాలన బాగుండింది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈయన రావటం ముందు పంచభూతాలు అంటే మన పంచభూతాలకు వేసుకున్నాడు ఈ లెక్క. అంటే పంచభూతాలు దొంగిలిస్తున్నాడు అన్నమాట. ఏమీ వదిలిపెట్టలేదు. ఈయన్ని మనము ఏ విధంగా ఓటర్ మహాశయులు అందరు ప్రజలు కూడా ఒక నమస్కరించి చెప్తున్నాను. కొన్ని బాధాకరమైనటువంటి మనసు కలుషితం అయిపోతున్నాయి అన్నమాట. ఈ మధ్య జస్ట్ మన గూడూరు ఎస్కేఆర్ కాలేజీ కాటి సాయంకాలం టైంలో పోతే అందరూ పిల్లకాయలు మొత్తం గంజాయికి అలవాటు పడి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతుంది? యువతను నాశనం చేస్తున్నాడు. అన్నీ మొత్తం సర్వం నాశనం చేసేస్తున్నాడు. కాబట్టి మన యువత బాగుండాలన్నా, మనకు వచ్చే పిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మనం ఎన్డీఏ కూటమి నుండే మన సార్ని వరప్రసాదరావు గారిని గెలిపించుకోవటం, అదేవిధంగా ఇక్కడ సునీల్ని గెలిపించుకోవటం, ఈ విధంగా చేసుకోకుండా మనం చాలా ఇబ్బంది పడతాము. అందరూ ప్రజలు కూడా మనం ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి ఏం చెప్పినాడు? ఫస్ట్ వచ్చినప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు. ఎవరైనా మద్యం తాగితే 7 సంవత్సరాలు కారాగార శిక్ష, మద్యం మినోడికి 7 సంవత్సరాలు కారాగార శిక్ష. అదే వదిలేశాడు. టోటల్ అన్నీ చెప్పటం అబద్ధాలు, అన్ని అబద్ధాలు, మోసం, అబద్ధాలు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలా. ఈ అవకాశం కానీ దాటుకుంటే మనం ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండబడలేదు. వచ్చిన పరిశ్రమను తరివేస్తున్నాడు. పరిశ్రమలు వచ్చారనుకో మీరు ఎంత వాటా ఇస్తారు? మీరు ఏ విధంగా ఇస్తారు? ఈ విధంగా ప్రతిదీ మనకు వాళ్ళు చెప్పేదాన్ని మేము అందరికీ పథకాలు ఇస్తున్నాం. ఏం పథకాలు ఇస్తున్నాం? మీ ఇంట్లో మీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లూకేస్తున్నారు వెనక నుంచి. 7, 8, 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు.
4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రిజిస్టర్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఎక్కడ ఎన్ని అర్థం కావటమే లేదన్నమాట. కాబట్టి ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పనని ప్రజలకన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు చెప్తూ నేను మీ జగన్ బిడ్డనని చెప్పనని కుర్చీ ఎక్కిన మొదటి రోజు నుంచే ప్రజా వేదికను ఒకదాన్ని కడితే 9 కోట్ల రూపాయలు పెట్టి దాని విధ్వంసం తోటి ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. అంటే ఆ రోజు చాలా మంది తెలుసుకోలేకపోయారు ఇది విధ్వంసం, ఇది కొనావరికి సరిపోతుందా లేకపోతే ఎక్కడి వరకే ఆగిపోతుందని. ఆ తర్వాత ఎలక్షన్ ముందర ఆయన ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఉద్యోగస్తులకి, అది ఎటుపోయిందో. మెగా డిఎస్సి అన్నాడు, ఆ డిఎస్సి ఇంతవరకు కనిపించలేదేమో. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో ఇంకా రాలేదేమో. ఇటువంటివి కూడా ఆయన చెప్పిన ప్రతి ఆణిముత్యాలు అన్నమాట, అబద్ధాలనే ఆణిముత్యాలుగా చేస్తూ రాజశేఖర బిడ్డనని కాదు క్యాన్సర్ గడ్డనని చెప్పానని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఎందుకంటే మీ భవిష్యత్తు, మీ పిల్లలు మనమన్నా ఇట్లయినా కనీసం మన పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఎన్డీఏ బలపరిచినటువంటి వెలగపూడి వరప్రసాద్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. రెండవది, తిరుపతి జిల్లా బీజేపీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము స్వచ్ఛందంగా చాలా దాదాపు 5 సంవత్సరాల క్రితం నేను పార్టీలోకి వచ్చాను. మాలాంటి ఎంతోమంది విద్యావంతులు ఈరోజు భారతదేశంలో చూస్తున్న పార్టీ కానీ లీడర్ కానీ ఎవరు అంటే మోదీ గారు. ఎందుకు అనంటే ఈరోజు భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక అగ్రగామిగా నిలిపి ఒక పెద్ద దిక్కుగా మోడీ గారి స్థాయి చూస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు కూడా. అంటే భారతదేశంలో ఎన్ని సంక్షేమ పథకాలని, ఎన్ని అభివృద్ధి దిశల్లో ఎన్ని ఆలోచనలు చేశారు అనంటే 1, 2 చెప్పేదానికి కూడా టైం సరిపోదండి. కానీ మనం చెప్పుకోవాల్సిన మెజారిటీ 370 ఆర్టికల్, మన కాశ్మీర్, యాంటీ టెర్రరిజం, అదేవిధంగా అయోధ్యలో ఎప్పటి నుంచో ఉన్న రామ మందిర నిర్మాణం, అదేవిధంగా ఇప్పటికీ కూడా మన స్టేట్ వరకు మీరు ప్రజలందరూ మీరు లబ్ధి పొందుతున్న ప్రతి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది కేవలం చాలా తక్కువ శాతం ఉంటుంది. సెంట్రల్ నుంచి 70 to 80% ప్రతి పథకం అందుతుంది. మీకు పింఛన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చే ప్రతి రాయితీ, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్, బడులు, తర్వాత మన గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ నిధులు, ప్రతి ఒక్కటి, రోడ్లు, కుళాయిలు, ఆవాస్ యోజన, ముద్రా యోజన, ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ పోతే చాలవు. ఇదే ఇప్పటికి కూడా ఫ్రీగా బియ్యం అందిస్తూ ఉన్నారు. కరోనాలో మొదలుపెట్టిన బియ్యము ఇప్పుడు కూడా నేను ఆటోలో వస్తే చాలా మంది మహిళలు, ఏమా మీకు ఓటు ఎవరికి వేస్తారంటే మోదీ గారికి అమ్మ. ఆయన ఈ రోజులకు కూడా ఆయన మాకు రైతు భరోసా ఇస్తా ఉన్నారు, బియ్యం అందిస్తా ఉన్నారు. చాలా మంది మోదీ గారు ఒకప్పుడు ఏంటంటే బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ చాలా తక్కువ శాతం ఉంది అని ప్రతిపక్షాల వాళ్ళు ఎగతాళి చేసిన ఈరోజు ఎన్డీఏ కూటమితో ఇక్కడ మా తిరుపతి బీజేపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వింటూ ఉన్నాము. అదేవిధంగా సునీల్ కుమార్ అన్నని మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజల నోటి నుంచి వస్తూ ఉంది. ఎన్డీఏ కూటమితో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవినీతి, అరాచక ఈ వైసీపీ పాలనని స్వస్తి చెప్తూ మనము అభివృద్ధి పదంలోకి మన స్టేట్ని తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని మన భవిష్యత్తును మనము కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్న పరిధిలోని శ్యామసుందరపురం వద్దనున్న ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థనలు. సుమారు 2000 మంది ముస్లిం సోదరులు హాజరు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాషా సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. శ్రీనివాసుల ఆధ్వర్యంలో పాషా సునీల్ కుమార్ కు ఘన స్వాగతం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం. గెలుపే లక్ష్యంగా మండల నేతల నిమగ్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.